హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదా కబుర్లు విత్ మౌని అండ్ స్వాతి. ఇక్కడ మేము నిన్న కొత్త షాప్ ఓపెన్ చేస్తే మా ఊర్లో వెళ్ళామన్నమాట. యాక్చువల్గా కన్గిరిలో. అవును, యాక్చువల్గా మేము స్టార్టింగ్ నుంచి వీడియో ఇంట్రడక్షన్ చెప్పి మీకు చూపించి వెళ్దాం అనుకున్నాం. బట్ మా బజార్లో అందరూ దేడి దిమాకలు చూసినట్టు మమ్మల్ని చూస్తా ఉన్న ట్రైపోర్డ్ పెట్టుకుంటే అందుకని వెళ్ళేటప్పుడు తీసుకోకుండా వెళ్ళిపోయామన్నమాట. సో షాప్లోకి వెళ్ళిన తర్వాత వీడియో తీద్దామంటే వాళ్ళేమో వీడియో ఫస్ట్ స్టార్టింగ్లో కాముందండి, మా వీడియో తీయకూడదు ఆపేయంటే ఆమె అనుకుంటుంది అని చెప్పి మేము లోపలికి పోయి వీడియో తీసుకున్నాం. ఎవరేమనలే తీసుకున్నాం అనమాట. చూడండి షాప్ ఎట్లా ఉందో. కలెక్షన్ అంతా బాగుంది. ఇక్కడ వచ్చేసి మేము ఏం చూడాలో తెలియదు. అమ్మగారు ఒక లంగోట ప్యాంట్ కొనుక్కోవడానికి వెళ్ళింది అనమాట. బాగుంది, అది నేను కొనుక్కుంటానంటే ఈ పిల్ల కొనుక్కోవద్దు. ప్యాంట్ చూస్తున్నారా? ఇట్లాంటి తప్పితే రెండో వేసుకోదు నాకు ఏ కంఫర్ట్ గా అనిపిస్తుంది వేసుకుంటా. ఈ అమ్మాయిని కూడా తీసుకో అంటే తీసుకోలేదు. అరే నువ్వు కదా కొనుక్కుంటేది, నువ్వు చూసుకోరా అంటే కాదు నువ్వు పెట్టుకొని చూస్తే అప్పుడు కొనుక్కుంటది అంట. అక్కడ ఆమెను ఎవరు చూడు, అదుగుదుగు ఇప్పుడు ట్రై చేస్తాను చూడండి. ట్రై చేసా కానీ బాగానే ఉంది, కొనుక్కుందాం అనుకున్నా కానీ అది నాకు ఎందుకో టూ మచ్ ఎక్స్పెన్సివ్ అనిపించింది, అందుకే నేను కొనుక్కోలేదు. ఇంకా వచ్చేసి కుర్తా సెట్స్ అవేమన్నా చూద్దామా అనుకుంటా పోతున్నా. అక్కడక్కడ చూడండి, ఒక పట్టు చీరల దగ్గర ఒక ఆమె ఉంది కదా బ్లూ డ్రెస్ వేసుకున్నా, మాత్రం మాకు కోఆపరేట్ చేసింది. చూడండి అంటే ఆ వీడియోలో కనిపిస్తుందని. మాకు కాదు కోఆపరేట్ చేసింది, కెమెరాకి. ఇంకా అక్కడికి వెళ్ళాము. అక్కడ 2000 కాదురా 26,000 ఉంది శారీ. అండ్ అసలు టూ మచ్ ఎక్స్పెన్సివ్ అనమాట. వరకు చూసాడు పడేసి వచ్చి ఈ పైన వద్దు, ఓపెన్ చేయొద్దు, పైన ఊరికే చూస్తామంటే లేదు మేడం ఏం కాదు చూడండి అని చెప్పి చూపిస్తూ ఉంది. ఈ అమ్మాయి స్వాతి అంటుంది ఇంత చీప్ రా ఇక్కడ అని అంటుంది. అది ఆ అమ్మాయికి చీప్ అనిపిస్తుంది. 26,000 అంటే ఏముంది, చాలా చీప్ అనమాట. ఇంకా సరేలే అనేసి ఎట్టకేలకు ఆమెతోటి అట్ట దీపి ఇటు దీపి ఓపెన్ చేయించినాం, చూస్తూ ఉన్నాము. సారీ డ్రేప్ చేస్తారని అడిగితే వాళ్ళకి రాదంట. మా కన్నీళ్ళు అంతా ఉత్తొత్తోళ్ళే అందరూ, ఎవరికేం రావు. అవును, ఇక్కడ నిజమే. అక్కడ వేరే దగ్గర అయితే చేస్తారు కదా. చేస్తారా అంటే మాకు చేత కాదు, పర్మిషన్ తీసుకోవాలి అది అని. పర్మిషన్ పక్కన పెట్టి నాకు తెలుసు వాళ్ళకి చేత కాదు, పర్మిషన్ కాదు. వీడియో కానీ వాళ్ళు చూడాలి. షాప్ లో రాని మమ్మల్ని చూడండి ఎట్లా చూస్తుంది, కెమెరాని చూసి చూసి అల్లాడిపోతుంది. ఇక్కడ చూపిస్తుంది పట్టు చీర, ఇది 26,000 రూపీస్. ఇవన్నీ కంచి పట్టు శారీస్, బ్రైడల్ వేర్, ఇవన్నీ చాలా బాగున్నాయి. అవి మాత్రం శారీస్ మాత్రం చాలా బాగున్నాయి. కానీ ఇప్పుడు మేము శారీస్ కొనడానికి వెళ్ళలేదు, బేసిక్ గా వీడియో తీసుకోవడానికి వెళ్ళాము. ఏమన్నా నచ్చితే కొనాలని అనుకున్నాము, అవన్నీ అక్కడ చూస్తున్నాం అన్నమాట. కుర్తా సెట్స్ అవేం చాలా తక్కువే ఉన్నాయి, ఎక్కువేం లేవు. కిడ్స్ వేర్ ఉంటే తీసుకుండే వాళ్ళు అందరు, కానీ కిడ్స్ వేర్ లేవు, జస్ట్ లేడీస్ అండ్ జెంట్స్. లెహెంగాస్ ఉన్నాయి, కుర్తా సెట్స్ ఉన్నాయి, బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి. అక్కడ భలే చీప్ ఉన్నాయి, 50 రూపీస్. మరి నిజంగా చీపుయో కాస్ట్లీ 50 రూపీస్కి పెట్టినరో తెలియదు, చూడడానికి మాత్రం బాగుంది. అరే అందుకే తీసుకో, రేపు సంక్రాంతికి అందరికి వాయినాలు ఇద్దు అని చెప్పి. సంక్రాంతికి ఎవరు వరలక్ష్మి వ్రతానికి అయితే లేరా, నువ్వు వేరే కదా, నేను వేరే లెవెల్ తీసుకో, నేను తీసుకోవచ్చు కదా. లేదు ఇప్పుడు లేదు, అప్పటికి ఉంటుంది కదా షాపింగ్, ఏమైతే ఇక అప్పుడు కొనుక్కొచ్చుకోవాలి, ఎందుకు ఇప్పుడు ఇంట్లో పెట్టుకోవడం అనేసి. ఈ మా రంగమ్మ షాప్ అంతా చూస్తా ఉంది, ఏం తీసుకునేది పెట్టింది లేదు. అక్కడ డ్రెస్సులు బాగున్నాయి కానీ మా సైజెస్ లేవు అనమాట. దాంట్లో లేదు, చిన్నవి అవి. ఇక్కడ చూడండి, మేము లెహెంగా సెట్స్ దగ్గరికి వచ్చాం. అక్కడ ఎవరు లేరు. స్వాతి అంటుంది ఎవరు లేరు, మేము సెల్ఫ్ గా షాప్ చేస్తున్నాము అని అంటుంది. చూస్తున్నాం, బానే ఉన్నాయి. ఎవరు కొత్త షాప్ కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, మేమే చూసుకుంటూ ఉన్నాం అన్నమాట. బాగున్నాయి కదా కలెక్షన్. శారీస్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి. మేము ఏదో ఒకటి కొందాం వచ్చాం కదా, కొత్త షాప్ కదా, మేము బోనీ చేస్తే వాళ్ళకి బాగా కలిసి వచ్చిద్ది అనుకుని మేము వెళ్దామని చెయ్యాలనుకున్నాం. కానీ మాకు అక్కడ కలిసి వచ్చేది ఏమన్నా కొన్నాం మనము. ఏం కొన్నాం? మళ్ళీ ఈ రోజు వెళ్తాం. ఈ రోజు వెళ్ళి కొనాలనుకుంటున్నాం. అంటే మొన్న ట్రైల్ వేసి వచ్చాం అన్నమాట, బాగున్నాయో లేదని చూసుకొని వచ్చాం. అలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చేసి చీరలు బాగున్నాయి. ఎంత ఉంటాయి అవి? ఇక్కడ మా అమ్మమ్మకి తీసుకోమని చెప్తుంది మౌనిక నా చీరని, కానీ నేను తీసుకోలేం. నాకు కట్టడం రాదు, మా అమ్మమ్మ అసలే కట్టుకోలేదు. నేను
అవును, తీసుకోమా అంటే తీసుకోలే. అమ్మ అయితే తీసుకుంది సంక్రాంతికి బట్టలు, కానీ వాళ్ళ అమ్మమ్మకు తీసుకుంది. మా అమ్మమ్మకి తీసుకొని 4 నెలలు అయింది. 4 నెలలు వినాయక చవితి తీసుకుంది, ఇప్పుడు గుట్టించలేదు వాళ్ళ అమ్మమ్మకి. అదే సంక్రాంతికి ఇస్తుందంట ఈ పిల్ల. మీరెన్ని తీసుకుంటారు చెప్పండి? మేము ఒక 5 తీసుకుంటాం. ఏది చూపించరా? లేదు, ఇంట్లో పంపించేసాను నేను ఆల్రెడీ. మా ఇంట్లోనే ఉంది మా అమ్మమ్మ కూడా మా ఇంట్లోనే ఉంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఫస్ట్ ఒక ఆమె వీడియో తీయొద్దంది కదా, మళ్ళీ ఆ చివరాకరికి ఆమె దగ్గరికే పోయామన్నమాట. మా పిల్ల చూడండి, మా పిల్లకి ఎంత అత్యుత్సాహం అంటే అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలంటది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి స్వాతి వీలుగా అమ్మ కూతుర్లు దొబ్బేస్తున్నారు ఉంటే తీసుకొని. కామెడీ ఏంటంటే మేము అక్కడ అది తీసుకున్నాం కదా పూలది, అది తీసుకొని వేరే దగ్గరికి వెళ్తే హాస్పిటల్లో పనిచేసాం. ఆమె ఇది మీరు దొబ్బేశారు కదా, ఇది మా హాస్పిటల్లోదే కదా, షాప్ ఓపెన్ ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి స్వాతి వాళ్ళ పాప ఆకృతికి వెళ్దాం, నా బట్టలు అక్కడ ఉంటాయి కదా అక్కడికి వెళ్దాం అంటే, ఎందుకు ఆకృతికి ఎప్పుడు వెళ్ళి చూసిందే కదా అనేసి కొత్త షాప్కి వెళ్ళాం. అది ఆకృతి ఉంది. దాని ఎదురుగా ట్విల్స్ ఉంది, దాని పక్కన తీసుకో 100 కూడా ఉంది చూడు. నువ్వు ఇట్లా చెనకాల వ్యాపారం చేస్తాను తెచ్చా 100 రూపీస్. ఇప్పుడు చెనక్కాయలు ఎగరేసుకుంటూ రోడ్లమ్మ తిరుగుతాం అన్నమాట. ఈ పిల్ల మాత్రం దీన్ని తీసుకొని పోయి ఏం చేసుకుంటారో దాన్ని. ఇంకా దారిలోనే సగం ఫ్లేవర్లన్నీ బాగొడుతుంది. నువ్వు ఇట్రారా. ఏ ఆకృతికి వెళ్ళట్లేదు మా చీరల షాప్ దగ్గరికి వెళ్తాం, అక్కడ చూపిస్తాం. బాయ్. మాకు ఇప్పుడు ఆ షాప్ లో నచ్చలేదు కాబట్టి మేము అక్కడ ఇచ్చారు పుష్ప గుచ్చం. కాదు ఫ్రెండ్స్ ఏర్కొచ్చుకుంది, అక్కడ దొంగతనం చేసి అక్కడ అందరూ ఏరుకుంటారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, ఒక అంకుల్ ఉన్నాడు, మా ఏమంటారా ఆయన్ని, వెంకీ అంకుల్ ఉంటాడు అనమాట. శారీస్ అమ్ముతారు. వెంకీ అంకుల్ దగ్గరికి వెళ్తున్నాం మేము. ఇప్పుడు మీరు కూడా వస్తారా మాతో పాటు? రండి, మీకు ఇప్పుడు చీరలు చూపిస్తాం. మంచి చీరలు చూపిస్తాడు అంకుల్. సంక్రాంతి షాపింగ్ చేద్దామని ఏదో వెళ్ళాలనుకున్నాం. బాగుంటాయి కదరా. అరే షోలో పెట్టుకోరా. వద్దు ప్లీజ్. ఇప్పుడు వెళ్తుంది రంగమ్మ. ఇదేం పెట్టి కుట్టించుకున్నా నాకు గుర్తులేదు. 2 కావచ్చు, నేను ఇద్దరు తీసుకోండి. చూడండి చాలా బాగున్నాయి చీరలు. ఇది నచ్చింది నాకు. కాకపోతే నా దగ్గర సేమ్ కలర్ శారీ ఉంది. కాదు, నువ్వు తీసుకోరాదు స్వాతి, నీకు నచ్చింది కదా. అది బాగుంది. ఆడ పెట్టుకో. ఈ అంకుల్ కన్గిర్లో ఫేమస్ షాప్ అన్నమాట, చీరల షాప్. అంకుల్ హాయ్ చెప్పండి అంకుల్. చాలా బాగుంటాయి అంకుల్ దగ్గర శారీస్. ఈమె ఇంకా ఫేమస్ అన్నమాట. ఎవరన్నా మాట లేదనుకో ఇంక బోండేనైనా చెప్పింది. ఆమె వాళ్ళ చీరల మీద చెయ్యేస్తే ఒప్పుకోదు, మమ్మల్ని ఒక్కళ్ళనే రానిచ్చింది షాప్ లోకి, ఇంకెవరిని రానిది. తీసుకోరా బాగుంటే. చాలా బాగుంది.
మొక్కల చీర ఫ్రెండ్స్. సరిపోయింది బ్యాక్ మొక్కలైంది. అయ్ డ్రెస్ కి వస్తుంది అది బాగా. బ్యాక్ ఫ్రంట్ ఎట్లా ఎట్లా కుట్టిస్తాపా కుట్టించి తీసుకోరండి. కలర్ ఉన్నాయి కలర్. మీకు ఇంకా చాలా చాలా శారీస్ చూపిస్తాం చూడండి. మంచి మంచి కలెక్షన్ ఉంటది ఇక్కడ. మీకు ఒకవేళ ఎవరికన్నా కావాలంటే మాకు కామెంట్ చేయండి. మేము మీకు పంపిస్తాం, అమౌంట్ పంపిస్తే. షాప్ ఓనర్ నడకుండా ఈ అమ్మాయి మీకు మాట ఇచ్చేస్తుంది. అంటే అంకుల్ మన అంకుల్ ఏమనుకోరు అనమాట. కొంచెం ముందుకు జరుగుతారు. ఉంచాలి. చూడండి ఓనర్ కింద కూర్చొని ఉంటే పోయి వీరువలన్నీ తీసి చూసుకుంటా ఉంది. ఇది మా షాపే కాబట్టి. ఇందాక మీదంట వాళ్ళదైందంట. చూడండి ఫ్రెండ్స్, మంచి మంచి శారీస్ చూపిస్తుంది. ఈ కలర్ ఫేమస్ ఫేమస్ మౌనిక లాగా అంటే ట్రెండింగ్ రా, నాట్ ఫేమస్. ట్రెండింగ్ కలర్ చూడండి ఎంత బాగుందో. నిజంగానే ఇది కూడా చూడండి, పెద్దవాళ్ళకి చాలా బాగుంది. బాగుంది కదా. దీనికి ఏం బ్లౌజ్ ఏమొచ్చింది అంకుల్? మనం ఎల్లో పేరప్ చేసుకోవచ్చు. సెల్ఫా? నువ్వు నీట్ గా తీయాలి. నీట్ గా తీయలేదనుకో గుండు వదిలి. అది కూడా బాగుంది రా. బాగుంది ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ వచ్చాయా? అంకుల్ ఇది ఎంత? మామూలుగా అయితే 18,000, 3,500. 18,000 ఎందుకంటే ఇవి మిస్టేక్ ఉందా? కొంచెం ప్రింట్ మిక్స్. పొరపాటు పడతారేమో, మాది కాదు అంకుల్దే. అంటే మీకు ఏమన్నా పండగ కావాలంటే పంపమంటారేమోనని మీకు చూపిస్తున్నాం అనమాట. మా ఇదిగో ఈ కలర్ కావాలంటే నువ్వు తీసుకోరాదు. బాగుంది అనుకుంటున్నా నేను. ఇది ఇంకా ఏమైనా చూపించాలి ఇస్తా. ఏ శారీ చూపిస్తున్నామ్మా? అయిపోయింది క్లాస్ ఎగ్జామ్ రాసినవా? నీ బ్లౌజ్ కూడా బాగా వచ్చింది. ఎంత రేటు? 600. నైస్. ఏమ్మా ఎప్పుడు వెళ్తావు? సరే ఓకే, సూపర్. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి చూడు చీరలు, పెద్ద బురుగు వంకాయ కలర్ అంటాడు. వంకాయ కలర్ వద్దులే కదా, నిండు కలర్ ఉంది చూడు ఇవన్నీ కనపడతాయి. ఈ బట్టలు సరిగ్గా ఇది ఒకటి షాప్లో ఉన్నాయి మయంగా. ఆ షాప్లో ఉన్నాయి మా చెల్లి అంటే రమ్మని అందుకే వచ్చిన చూద్దామని. మీకు కూడా ఇదే కావాలా? ఇదే కావాలంటే లేదు, ఇదే ఇచ్చేస్తా ఒకవేళ మీరు అడిగితే. అంటే మా సబ్స్క్రైబర్స్ కదా మీరు. షో చేయకపోతే మీరు వీడియో చూడరు కదా. మౌనిక ఏదో అయింది ఫ్రెండ్స్, దానికి కొంచెం వాష్ చేస్తే పోద్ది. ఇది గమ్ మట్టి, అంతేనా? మట్టి కొంచెం నిమ్మకాయ చేసి అంటే అంటే మీరే కదా చెప్పారు ఐడియా చేసి. పోతే ఏం చేద్దాం? పోతే అంకుల్ తీసుకుంటాడు. నైస్ శారీస్. ఓకే చూపియండి, అయితే చూపిస్తా. పింక్ ఏది ఇందా పెట్టిన మేడం పెట్టింది.
అటు చూపించు, ఆ ర్యాక్ చూపించు, ఇవి నీట్గా చూపించక్కి. చూసానా ఆ పింక్ ఇవ్వ. ఆ పైన ఏమైనా సరిగ్గా తెచ్చుకో. అవన్నీ చూడేస్తున్నాయి. అవన్నీ ఒకసారి కింద కింద కదా అయ్యింది. అయిపో ఆ చీరలు కింద ఉన్నాయి చూడు. నాకు ఆల్రెడీ పింక్ ఉంది ఫ్రెండ్స్. నా పైన కూడా పింక్ ఎందుకో తీసుకోవాలి. నా 6 నాకు ఆల్రెడీ పింక్ ఉంది ఫ్రెండ్స్. నా పైన కూడా పింక్ ఎందుకో తీసుకోవాలి. నా 6 నా మనసు చెప్తూ ఉంది నాకు. చూపియండి. ఇట్లా కోరుకుంటుంది. తీసుకో తీసుకో ఉంటుంది. అరే ఇవన్నీ ఎన్ని కలర్ ఫస్ట్ చెప్పాగా అక్కడ చూడండి మా ఆంటీ ఉంది కదా. ఆంటీని చూడండి. హాయ్ చెప్పండి. వద్దే ఇంకా నువ్వు అట్టారా మీరు హాయ్ చెప్పండి అంటే వీళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటాడని ఏమో కనపడి అంటుంది. షో చేస్తుందంట. ఇద్దరైతే బాగుంది. అరే సేమ్ పింక్ సేమ్ డిట్టో ఇదే కలర్. ఇప్పుడు ఏంటి తీసుకోవాలంటావా? నేను తీసుకో బాగుంది. బాగా తీసుకోవాలి. ముందు పాత తీసుకోవాలి. ఎందుకంటే ఒకటి ఉంది కుట్టి అసలు కుట్టి అక్క ఎంత కాస్ట్. వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏ గొడవలు రావు కదా. పెద్దోళ్ళు మంచి మనిషి కావాలి. వాళ్ళకి చెప్తాను. చెప్పు ఇక్కడ నుంచి పెద్దోళ్ళ కంటే పిల్లలు మనసు బాగుంటుంది. చూపిస్తా. చిన్న పిల్లలు ఈ ఆంటీ ఉంది కదా, ఏం కాదులే, సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్. చెప్పైనా కానీ సిగ్గుపడుతుంది. మౌని ఈ ఆంటీ ఉంది కదా, ఇలాంటి ఆంటీతో ఉంటే నెగిటివిటీ అనే వర్డ్ కూడా మీకు గుర్తు. ఏమో చూడండి అయ్యా, ముందు చెప్పమ్మా చెప్పు. నాకు ఆల్రెడీ పింక్ ఉంది కానీ నేను పింక్ తీసుకోవాలనుకుంటున్నా. ఒకవేళ తీసుకోవాలంటే కింద కామెంట్ చేయండి తీసుకోమని. ఇక్కడే ఉంటది, ఎవరు తీసుకోరు. ఓకే మీరు కామెంట్ చేస్తే తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదంట. షాప్ లో అందరూ చూస్తున్నారు ఎందుకు డైరెక్షన్ వస్తుంది. లంచ్ టైం కదా. ఓకే ఫ్రెండ్స్. ఏమో పింక్ తీసుకోవాలనుకుంటుంది కానీ నన్ను తీసుకోమంటుంది. అది తీసుకో. నా దగ్గర కూడా ఉంది పింక్. అమ్మ ఒకటి ఉంటే అంటే నేను కొట్టుకునేది అమ్మ అవుతా పౌర్ణమికి. మీకిద్దరికి ఖర్చు తక్కువ, మా ఖర్చు ఎక్కువ. ఎవరికి అంటే మాకు ఖర్చు నీకు కూడా కొంచెం ఖర్చు పిల్లలు. హలో కొంచెం కాదు చాలా. ఎవరికి గడ్డి దొక్కాను. ఏం కాదు. గడ్డి తీసుకురా గడ్డి పెడదాం. అవునా మేము అన్నప్పుడు గుర్తురాలి. అప్పుడు గుర్తు. అరే ఏమని తిన్నావా మనం? అదే ఆవు తీసుకెళ్ళేసేవాళ్ళు. తినేది కాదు. తినేది కాదు. అదే తినేది అత్తప్పుడు అయిపోయింది. డబ్బులు ఇచ్చి తినేది నేను డబ్బులు పెట్టి నీకు మాది మంచి హృదయం. లేదు తెల్లగడ్డలు అబ్బాయి లేదు. తెల్లగడ్డలు 300 కేజీ అయితే దాన్ని 3 గంటలు. నాకెందుకు ఇది కొంచెం నాకెందుకు ఇది ఎవరో తీసుకెళ్ళి కొంచెం అనిపిస్తున్నా అంటే మిస్ ప్రింట్ ఉంది కాబట్టి లైట్ గా తప్పించాడు. చూడు లేస్ ఉంది చూడు. లేస్ పైకి కూడా కిందకి ఇచ్చిండు. దేవుడిది మగ్గుడు లేదు, నేను తప్పేసుకున్నా. తప్పేస్తుంది. ఇది బాగుంది. జరుగురా నేను చూసుకోవాలి. నేను చూసుకోవాలి. లైట్ కలర్స్ ఇది ఎట్లుందంటే అమ్మ ఫోన్ చేస్తా. బాగుంది. ఇది కాదు, ఇది బాగుందా ఇది బాగుందా? ఏదైనా నీ ఫోన్ ఓపెన్ క్లాసీ చేసి కావాలి. క్లాసీ కావాలి. అంకుల్ ఇదేంటి మా ఇదే తీసుకున్నాడు. ఇవరకు ఉన్నట్టుంది. బిస్కెట్ తింటారు. అది ఇట్లాంటిది ఉన్నట్టుంది. ఒకరు కట్టుకుంటున్నట్టుంది. అలాంటిదా? ఆ అమ్మాయి కాడ అన్ని ఉన్నాయి ఆంటీ. ఉన్నాయి అక్కడ. లేదంటే నాకు అట్లాంటిది. అక్కడ తీసుకొద్ది. లేకపోతే అది తీసుకో, ఉంటే ఇది తీసుకో చెప్పింది. రెండు తీసుకుంటే ఏమైంది? ఏం కాదు. రెండు తీసుకుంటే ఏమైంది? మనిషికి ఒకటి 2 ఆ పింక్ కూడా 3 వేసుకోండి. ఏమ్మా ఆయన సేల్ కూర్చో. ఇదిగో చూడు. ఆ, ఏం కావాలి చెప్తే